ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎక్కడ చూసినా సరే పాడుతున్నాం కదా. సరే, దేవుడు కథ పాజిటివ్గా మారుస్తారంటే ఇంత ఎక్సైట్మెంట్ పాడుతున్నాం. మరి ఈవిడ స్టోరీ, ఒకరోజు స్టోరీ మొత్తం ఏమైంది, కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు కథను పాజిటివ్గా మార్చే దేవుడు కథను నెగిటివ్గా కూడా మారుస్తాడని ఎంతమంది యథార్థంగా సిద్ధపడ్డారు? అప్పుడు బయటపడుతుంది మన నైజం. యోబు సమస్తం కోల్పోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగాక. అప్పుడు ఏమైనా చేయగలను పాఠం తీసి పక్కన వారేయొద్దు. ప్రభా నువ్వు ఇలా కూడా చేయగలవు నాయన, నీ సార్వభౌమ చిత్తానికి నేను తల వంచుతున్నాను, సమస్తము సమకూడి మేలుకే జరుగుతాను నమ్ముతున్నాను ప్రభా, ఇందులో కూడా నిన్ను ఆరాధిస్తున్నాను. కెన్ వి సే దాట్? ఈ రాత్రి చెప్పగలమా అండి? ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ గాడ్ అలౌస్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ మై గుడ్. సమస్తము సమకూడిన మేలుకే దేవుడు చేయబోతాడు. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం అని సగర్వంగా మన దేవుని మీద, ఆయన సార్వభౌమత్వం మీద, ఆయన దాక్షిణ్యత్వం మీద, ఆయన మంచితనం మీద, సమస్తము చక్కగా జరిగించే దేవుని మీద విశ్వాసంతో ఈరోజు ఆరాధించగలవా? రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న. అవును, కథ మొత్తం మారిపోయింది ఆ స్త్రీది. కానీ అనుకున్నట్లు మారలేదు, అనుకోకున్నట్లు కథ అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. చాలాసార్లు మన జీవితంలో అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో కొన్ని అనివార్య సంఘటనలు, కొన్నిసార్లు అస్థిరమైన సంఘటనలు, లేదా ఎక్స్పెక్ట్ చేసేటట్టు జరగకూడని సంఘటనలు వస్తే మనం ఎలా సిద్ధపడతాం అనేది